హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హర్షిని మేకల. సో మన ప్రీవియస్ వీడియోలో బిగ్ బాస్ గురించిన అగ్ని పరీక్షను గురించినటువంటి అప్డేట్స్ అన్నీ మీ అందరికి అందించాను. అసలు సెలక్షన్ ఏ విధంగా జరిగింది, ప్రాసెస్ ఎలా జరిగింది, ఏ ఏ స్టెప్స్లో జరిగింది, ఇవన్నీ చెప్పాను. మీ అందరూ ఆల్రెడీ కొంతమంది చూసే ఉంటారు. ఆల్రెడీ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 1 రిలీజ్ అయిపోయింది. నైట్ 12 తర్వాత మనకి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది ఎపిసోడ్. ఇదైతే చాలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తారు ఈ ఎపిసోడ్ అయితే. నేనైతే ఎపిసోడ్ చూస్తాను. ఈరోజు టీవీలో మాత్రం నైట్ 10 o'clock మా టీవీలో మనకి ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. లాస్ట్ అగ్ని పరీక్షకి ఓన్లీ హాట్స్టార్లోనే వచ్చింది. ఈ సీజన్ 2కి హాట్స్టార్ ప్లస్ స్టార్ మా రెండిట్లో కూడా టెలికాస్ట్ కాబడుతుంది. సో యాజ్ మనం డిస్కస్ చేసుకున్నట్టుగా లాస్ట్ వీడియోలో ఈ సీజన్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 1 బాగా హిట్ అవ్వటం వల్ల అన్ని లాంగ్వేజెస్లో లైక్ కన్నడ, మలయాళం వీటన్నింటిలో కూడా అగ్ని పరీక్ష సీజన్ 1 అయితే స్టార్ట్ అయిపోయింది. సో అగ్ని పరీక్ష ఎపిసోడ్ 1లో స్టార్టింగ్ శ్రీముఖి ఎంట్రీ ఇవ్వటం, శ్రీముఖి ఎంట్రీలు ఇదే చెప్తుందనమాట. మనం ఫస్ట్ ఇండియాలోనే కాదు వరల్డ్ వైజ్గా బిగ్ బాస్ ఉంది. బిగ్ బాస్ ఉన్నప్పటికీ కూడా బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ చేసినటువంటి వన్ అండ్ ఓన్లీ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్. మనం ఫస్ట్ స్టార్ట్ చేసాం, సూపర్ హిట్ అయింది, టీఆర్పీ బాగా వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్లో అగ్ని పరీక్ష రావటం స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి శ్రీముఖి ఇంట్రోలో చెప్పింది. దాని తర్వాత అభిజిత్ గారి ఇంట్రో, దాని తర్వాత బిందు మాధవి గారి ఇంట్రో, వీళ్ళందరూ ఇంట్రోలు అయిపోయినాయి అనమాట. వీళ్ళు ఇంట్రోలు అయిపోయిన తర్వాత హాట్ స్ట్రీట్లో కూర్చోవడం జరిగింది. అగ్ని పరీక్ష గురించినటువంటి కంటెంట్ ఏంటి, ఈ సీజన్ లాస్ట్ సీజన్ కన్నా కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, వీళ్ళందరినీ ఏరి తీస్తాము. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ సోషల్ మీడియాలో కాంట్రవర్సీలు జరుగుతున్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. చాలా ఎఫెక్టివ్గా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాం ఈ సీజన్. చాలా పరీక్షలు పెట్టి ఈ పరీక్షలన్నింటిలో వాళ్ళు నెగ్గితేనే అప్పుడు బిగ్ బాస్కి పంపించాలంటే వాళ్ళని ట్రైన్ చేస్తున్నాం. దీంతో పాటుగా దీన్ని హైలైట్ చేయడం జరిగింది. లాస్ట్ సీజన్ ఎవరైతే మేము అగ్ని పరీక్షలో సానబెట్టి తయారు చేసి పంపించినటువంటి కళ్యాణ్ పడాల విన్ అవటం జరిగింది. సో కాబట్టి ఈ సీజన్ కూడా మేము అగ్ని పరీక్ష త్రూ కంటెస్టెంట్ని అలాగే సానబెట్టి మేము పదునుగా తయారు చేసి అగ్ని పరీక్షలోకి వదులుతాము అన్నట్టుగా వాళ్ళు పాజిటివ్ వేలో చెప్పడం జరిగింది. సో ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే శాలిని గారు ఫస్ట్ ఎంట్రీ వచ్చారు. ఫస్ట్ శాలిని వచ్చింది. తను రావటం అభిజిత్ని ఫ్లెక్ట్ చేసినట్టుగా అభిజిత్తో మార్కులు కొట్టడం కోసం కొంచెం ఓవర్ చేసిందని అనిపించింది నాకైతే. ఆమె కొంచెం స్టైలిష్గా ఉంది, బాగుంది. బిందు మాధవి గారు, నవదీప్ గారు అని పిలిచి అభిజిత్ని మాత్రం అభిజిత్ అని పిలవటం కొంచెం వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నించింది. సో దాని తర్వాత షూ తొడవమని చెప్పారు ఆ అమ్మాయికి. ఎవరైనా కూడా ఫస్ట్ షూ తొడవమంటే కొంచెం నర్వస్గానే ఫీల్ అవుతారు. ఆ అమ్మాయి కూడా ఫస్ట్ అలానే ఫీల్ అయింది. తర్వాత ఖచ్చితంగా నువ్వు ఇది చేస్తేనే బిగ్ బాస్కి వెళ్తావు అని వీళ్ళు చెప్పడం వల్ల ఖచ్చితంగా ఆమె షూ తుడిచింది. దాని తర్వాత అభిజిత్ వచ్చేసి మనకి ఆమె వేసుకున్నటువంటి షూ పాలిష్ చేయటం అనేది కొంచెం ఓవర్ అనిపించింది. ఎందుకంటే ఈ జడ్జిలో ఉన్న వ్యక్తి అంటే సోషల్ మీడియాలో కొంచెం ఫేమ్ అవటం కోసం, లేకపోతే జడ్జిగా ఉన్న వ్యక్తే షూ తుడవటానికి వెనకాడలేదు అని ఒక పాజిటివిటీ క్రియేట్ చేయడం కోసం అభిజిత్ గారు షూ తుడిచారు అని కొంచెం ఓవర్గా అనిపించింది. వాళ్ళ టీఆర్పీ కోసం కూడా అలా చేసుండొచ్చు. ఎందుకంటే జడ్జిగా మీరు పరీక్షలు పెడుతున్నారు కానీ మీరు అది చేయాల్సిన అవసరం లేదు అని ఆడియన్స్ ఒపీనియన్, ఆడియన్స్ పరంగా మనకి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. అలా తుడవటం జరిగింది. దాని తర్వాత ఒక అబ్బాయి వచ్చాడు, సాంగ్ అనేసి నేను పాట పాడతాను, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను ఇది అని చెప్పాడు. ఆ అబ్బాయి నాకు గర్ల్ ఫ్రెండ్ని నేనే రిజెక్ట్ చేస్తాను, ఆ అమ్మాయికి టైం ఎక్కువ అడుగుతుంది, నేను టైం ఇవ్వలేకపోతున్నాను, ఓన్లీ వీకెండా అని చెప్పింది. కొంచెం అబ్బాయి అంత టాలెంట్గా మాట్లాడలేదు, మెచ్యూర్గా మాట్లాడలేదని నాకు కూడా అనిపించింది. దాన్ని బేస్ చేసుకుని నవదీప్ గారు ఓన్లీ నీకు వీకెండ్ గర్ల్ ఫ్రెండ్ కావాలని కామెంట్ చేయటం. సో అభిజిత్ గారు ఎకరానికి ఎన్ని గుంటలు ఉంటాయి అంటే అతను కరెక్ట్గా సమాధానం చెప్పకుండా 1000 గుంటలని సంథింగ్ ఫ్లోలో ఏదో చెప్పేశాడు. దానివల్ల అతను ప్రజెంటేషన్ బాగాలేకపోయింది. దాని తర్వాత శాలినిని తనకి కొంచెం కాంట్రవర్సీ టైప్లో పెట్టారు వీళ్ళు జడ్జెస్. అమ్మాయి మేకప్ వేసుకుందా, లేకపోతే ఆ అమ్మాయి దాని గురించి మీరు కామెంట్ చేయండి, అసలు ఎన్ని మార్కులు ఇస్తారు మేకప్కి అని అడిగినప్పుడు, మేకప్కి డ్రెస్సింగ్కి అన్నప్పుడు ఓవర్ మేకప్ అయిపోయింది, చిక్స్కి హెవీ మేకప్ అయిపోయింది అని అతను చెప్పడం జరిగింది.
దాని తర్వాత ఆ అమ్మాయి ఎన్ని మార్కులు ఇస్తావని ఆ అబ్బాయిని అడిగినప్పుడు 5 ఇస్తాను, అతని డ్రెస్ నాకు నచ్చలేదని ఆ అమ్మాయి చెప్పడం అనేది ఆర్గ్యూ హీట్ అయ్యే మూమెంట్లో జడ్జెస్ స్టాప్ చేసేసారు. స్టాప్ అని స్టాప్ చేసేసారు. శాలినికి అయితే 2 గ్రీన్స్ రావటం జరిగింది. అభిజిత్ గారు, నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు. సో బిందు మాధవి గారు రెడ్ ఇవ్వటం జరిగింది. సో ఆ సాంగ్ అనే అబ్బాయికి మాత్రం మొత్తం 3 రెడ్స్ ఇచ్చేస్తే తను ఎలిమినేట్ అయింది. ఈ ఎపిసోడ్లో బాగా అట్రాక్టివ్ అనిపించిన పర్సన్ ఎవరంటే ఉప్పల బాలు మాత్రమే. ఉప్పల బాలు స్టేజ్ మీదకి రావటం జరిగింది. ఉప్పల బాలుని కొంచెం ఇన్సల్ట్గానే మాట్లాడారు అన్నట్టుగా నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అభిజిత్ గారు నీ వీడియోల వల్ల సమాజానికి ఏం ఉపయోగం, నిన్ను బిగ్ బాస్కి ఎందుకు పంపించాలి, నీ ఫేమ్ కోసం మేము పంపించాలని క్వశ్చన్ చేయడం జరిగింది. అది చాలా వరకు తప్పే. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు జరిగినటువంటి 9 సీజన్స్లో ఎంతో కేసులు అయిన వాళ్ళని, లేకపోతే సోషల్ మీడియాలో ట్రోల్స్ అయిన వాళ్ళని, ఎఫ్ఐఆర్స్ ఫైల్ అయిన వాళ్ళని, జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళని కూడా మనం తీసుకున్నారు బిగ్ బాస్లో. బట్ ఇతను సమాజానికి ఏమి హాని చేయలేదు. అతను వల్గర్ బిహేవియరు, క్రింజ్ కంటెంట్ చేస్తాడేమో, ట్రాన్స్ లాగా శారీస్ కట్టుకొని తన బిహేవియర్ చేస్తూ ఉంటాడు, కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు. అతని మీద ఏ డ్రగ్స్ కేసు లేదు, ఏ మర్డర్ కేసు లేదు, ఏ రేప్ కేసు లేదు, ఎలాంటివి లేవు కదా. అతని వల్ల సమాజానికి ఉపయోగం ఏంటి అని ప్రశ్నించడం అనేది చాలా బాధాకరమైన విషయం. అతను చాలా హట్ అయ్యాడు. అతని కళ్ళల్లో కన్నీరే తక్కువైంది, కానీ చాలా అంటే ఏడ్చినట్టు అనిపించింది. బిగ్ బాస్ అంటే నాకు ప్రాణం, ఈ సీజన్తో నేను స్టాప్ చేయను, ఎన్ని సీజన్స్ అయినా నేను వెళ్తూనే ఉంటాను. 10 సీజన్స్, ఇప్పుడు 10 సీజన్స్కి నేను వెళ్ళాలనుకున్నాను. ఇప్పుడు అవ్వకపోయినా కూడా బిగ్ బాస్కి వెళ్ళే వరకు నేను ప్రయత్నిస్తూనే ఉంటాను అని అతను చెప్పడం చాలా బాగా అనిపించింది. ఏడ్చినట్టుగా అనిపించింది. బిందు మాధవి గారు నువ్వు ట్రాన్సా అని అడిగారు, అది కూడా కొంచెం హట్టింగ్ అనిపించింది. ఎవరి జెండర్ని నువ్వు ప్రశ్నించే హక్కు లేదు అని నాకు అనిపించింది. ఎందుకంటే కొంతమంది నచ్చిన కంటెస్టెంట్నేమో చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఎవరినైతే తీసుకోకూడదు అని అనుకుంటున్నారో వాళ్ళని కాంట్రవర్సీ టైప్లో నెగిటివ్ వేలో పోర్ట్రేట్ అయ్యేలాగా వాళ్ళని క్వశ్చన్ చేయటం, టార్గెట్ చేయటం లాగా అనిపించింది జడ్జెస్. సో దాని తర్వాత ఇంకా 3 మెంబర్స్ని వాళ్ళని తీసుకోకూడదు అని ఉద్దేశించి 3 మెంబర్స్ని ఒకేసారి ప్రజెంట్ చేశారనమాట. వాళ్ళు ఎవరినైతే తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళని మాత్రం ఒక పాజిటివ్ యాంగిల్లో చూపించారు. ఎవరినైతే తీసుకోకూడదు అని అనుకుంటున్నారో వాళ్ళని కాంట్రవర్షియల్ టైప్ క్వశ్చన్స్ అడగటం జరిగింది అని అనిపించింది నాకైతే. దాని తర్వాత రన్నింగ్ రాజా అనే ఒక పర్సన్ని పిలవటం జరిగింది. ఆ పర్సన్ శ్రీముఖిని ఇమిటేట్ చేస్తూ యాంకరింగ్ టైప్లో చేశాడు. బట్ అది నాకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. బట్ థింగ్ ఏంటంటే అతను అంత ఇన్సల్ట్ చేయకుండా ఉండాల్సింది. శ్రీముఖి కూడా తను ఏం చేస్తుందంటే నువ్వు వెళ్తావా స్టేజ్ మీద నుండి, నేను వెళ్ళాలా అని చెప్పి స్ట్రాంగ్గా తనకి గట్టిగా చెప్పింది. తర్వాత అతను దగ్గరికి వెళ్ళి శ్రీముఖిని ఇంప్రెస్ చెయ్యి, శ్రీముఖి హట్ అయింది నువ్వు ఇమిటేట్ చేయటం వల్ల అని జడ్జెస్ చెప్పినప్పుడు తన దగ్గరికి వెళ్ళి తను కూల్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన మంచిగా దూరంలో ఉండి కూడా మంచిగా కూల్ చేయొచ్చు. శ్రీముఖి చెప్తానే ఉంది దూరంలో ఉండి కూల్ చేయి అని. తన దగ్గరికి వెళ్ళబోతుంటే డోంట్ టచ్ మీ, చంప పగిలిపోద్ది అని గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అది చాలా హట్టింగ్ అనిపించింది నాకు కూడా. తర్వాత నువ్వు వెళ్ళట్లేదు స్టేజ్ మీద నుండి, నేనే వెళ్ళిపోతానని శ్రీముఖి స్టేజ్ నుండి కిందకి బయటికి వెళ్ళిపోవటం జరిగింది. దాని తర్వాత అతను వెళ్ళేటప్పుడు ఏడ్చుకుంటూ మా ఫ్యామిలీ అక్క అందరికీ నేను ఏం సమాధానం చెప్పాలి, ఎంతో నమ్మకంతో వచ్చాను అని చెప్పి ఏడ్చుకుంటా వెళ్తుంటే జడ్జెస్ కూడా నువ్వు ఇన్స్టాగ్రామ్ వీడియోస్ త్రూ అట్లా ఇట్లా చేసుకుంటారా అని చెప్పింది. ఇంకోటి ఉప్పలబాలు మళ్ళీ ట్రై చేస్తా అన్నప్పుడు నెక్స్ట్ టైం 6 ప్యాక్ ట్రై చేయి, ఏదో రక అంటే 6 ప్యాక్ ఉంటేనే మనిషి అందం అనేది కాదు కదా, అదే అనిపించింది నాకు. తర్వాత ఇంకొక అమ్మాయి డెబామితా సంథింగ్ ఆమె పేరు, ఆమె వచ్చింది. తర్వాత ఆమె రావటం అది నాకు కూడా కరెక్ట్ అనిపించలేదు. స్ట్రాంగ్గా ఉండాలి, ఇంటెలిజెంట్గా ఉండాలి, కాన్ఫిడెంట్ ఉండాలి, ఇట్లా చెప్తే బాగుండేది. లుక్స్ కూడా ఉండాలి బిగ్ బాస్కి వెళ్ళాలంటే అని చెప్పింది. అప్పుడు నవదీప్ వచ్చేసి వెట్ వైప్స్ ఇవ్వటం జరిగింది. తర్వాత అభిజిత్ వెట్ వైప్ మీకు ఎందుకు ఇచ్చారో తెలుసా అంటే మేకప్ రిమూవ్ చేయడానికి అని చెప్పారు. సో ఆ వెట్ వైప్స్తో ఆమె మేకప్ మొత్తం రిమూవ్ చేయించారు. దాని తర్వాత జడ్జెస్ కొంచెం అడగటం జరిగింది. సో మేకప్ కాదు, లుక్స్ కాదు బిగ్ బాస్కి వెళ్ళాల్సింది అని అన్నప్పుడు చాలా వరకు లుక్స్ కూడా చూస్తున్నారు అగ్ని పరీక్షలో అనిపించింది నాకు. ఎందుకంటే కొంతమందిని లుక్ లేని వాళ్ళని, మ్యారేజ్ అయిన వాళ్ళని రిజెక్ట్ చేస్తారు అని చెప్పేసి ఒక రూమర్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో వస్తున్నాయి. బట్ బిగ్ బాస్కి వెళ్ళాలంటే లుక్స్ నాట్ మ్యాండేటరీ, లుక్స్ కాదు, మన టాలెంట్, కాన్ఫిడెన్స్, గట్స్ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. బిగ్ బాస్కి వెళ్ళాలంటే లుక్ ఒకటే కాదు, మనకి టాలెంట్ ఉండాలి,
టాకింగ్ పవర్ ఉండాలి, వాటెవర్ ఒక స్టాండ్ ఉండాలి, మన మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది ఉండాలి, ఏదైనా ఒక టాపిక్ మీద స్ట్రాంగ్గా నిలబడి దాన్ని ఆర్గ్యూ చేసే కెపాసిటీ ఉండాలి, ఇవన్నీ ఉండాలని చెప్పారు. ఫైనల్లీ ఆ అమ్మాయిని కొంచెం డెకరేషన్ చేసుకోమన్నారు, అందంగా రెడీ అవ్వమన్నారు. ఆమె బెల్లీ డాన్స్ దాని తర్వాత మెల్లో పూలు ఇవన్నీ వేసుకొని రెడీ అవ్వటం జరిగింది. దాని తర్వాత అమ్మాయికి 3 రెడ్స్ రావటం జరిగింది. 3 రెడ్స్ వచ్చాయి. ఆ అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింది. దాని తర్వాత ఆమె రైతు బిడ్డ అంటే పల్లవి ప్రశాంత్ ఎలా అయితే హైలైట్ అయ్యాడో కామనర్గా వచ్చి అలా అనిపించింది. ఆ అమ్మాయి కూడా వెరీ టాలెంటెడ్ ఉందన్నమాట. ఆ అమ్మాయి పీజీ చదువుకుంది, నాన్నకి వ్యవసాయం చేయటం జరిగింది. చిన్న కూతురు అయినప్పటికీ కూడా వ్యవసాయం చేస్తూ పాటలు పాడుతూ సింగర్గా ఎడ్యుకేటెడ్గా ఒక మంచి క్వాలిఫికేషన్ అయితే ఉంది. ఆమె పాట కూడా చాలా బాగా పాడింది రైతుల గురించి. కాకపోతే ఆ అమ్మాయి చెప్పింది ఏంటి, రైతులు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి అని అడిగినప్పుడు ఆమె ఒకటి చెప్పింది, పెట్టుబడి పెట్టినా లాభాలు రావు, అసలు నష్టం వస్తుందని చెప్పింది. అలా చెప్పకుండా ప్రకృతితో యుద్ధం చేయాల్సి ఉంటుంది, రైతులు దిగుబడి రాకుండా ఒక్కొక్కసారి పంట చేతికొచ్చే టయానికి వర్షాల వల్ల వరదల వల్ల పంటల నష్టాలు పోతాయి, పురుగులు ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు అవుతుందంటే బాగుండేది. ప్రతిసారి రాకపోవచ్చు, ఒక్కొక్క టైంలో పెట్టుబడికి కూడా రాకపోవచ్చు, ఒక్కొక్కసారి అయితే లాభాలు కూడా వస్తాయి పంటలో, ఆమె క్లియర్గా చెప్పింది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఆమె చెప్పిన దాంట్లో కొంత నిజం లేకపోలేదు. ఆమె పాట కూడా పాడింది, బాగా కాంట్రవర్షియల్ టైప్లో కాకుండా పాజిటివ్ వేలో ఆ అమ్మాయిని అందరూ జడ్జెస్ ట్రీట్ చేయడం జరిగింది. ఫైనల్లీ ఆ అమ్మాయికి 3 గ్రీన్స్ వచ్చాయి. 3 గ్రీన్స్ వచ్చి సెలెక్ట్ అయిపోయింది. సో చాలా బాగా పాట పాడింది. ఆమె రైతు వ్యవసాయం గురించి కానీ ట్రాక్టర్ డ్రైవర్ గురించి కానీ ఇంత చెప్పింది. 3 జడ్జెస్ ఇంప్రెస్ అయ్యారు. దాని తర్వాత శ్రీముఖి కూడా ఇంప్రెస్ అయ్యారు. ఫైనల్లీ ఆమె సెలెక్ట్ అయింది. ఆమెకైతే మంచి హైప్ వచ్చింది పల్లవి ప్రశాంత్ టైప్లో అని నాకు అనిపించింది. దాని తర్వాత సెలెక్ట్ అయింది మనకి మిథిలేష్ జిమ్ బాడీ అనమాట. అతను పుషప్స్ చేస్తాడు, పైన వెయిట్ పెట్టుకొని పుషప్ చేసి బాడీని షో చేయడం జరిగింది. యాక్టర్ అవ్వాలనే ఉద్దేశంతో నేను బిల్డ్ చేసుకుంటున్నాను, యాక్టింగ్ పరంగా ఫిజిక్ పరంగా మెంటల్గా అన్ని విధాలుగా నన్ను నేను స్ట్రాంగ్ చేసుకొని బిల్డ్ చేసుకున్నాను అని చెప్పి అతను చెప్పడం జరిగింది. చాలా పాజిటివ్ వేలో తీసుకున్నారు. జడ్జెస్ 3 కూడా అతన్ని సెలెక్ట్ చేశారు. శ్రీముఖి బాడీ ఎలా ఉంది, ఇంప్రెస్ అయ్యావా అని కొంచెం కామెడీ వేలో నవదీప్ శ్రీముఖిని అడగటం, వావ్ అంటాం శ్రీముఖి, లైక్ కొంచెం ఫన్నీ వే క్రియేట్ చేస్తారు. సో మిథిలేష్ ఆన్సర్స్ కూడా చాలా మెచ్యూర్డ్గా చెప్పాడు ఆ అబ్బాయి అనిపించింది నాకు. సో అతన్ని సెలెక్ట్ చేయడంలో కరెక్టే అనిపించింది. సో ఫైనల్లీ నిన్న ఎపిసోడ్లో అయితే ఇద్దరు మాత్రం 3 గ్రీన్స్తో టాప్ 15లోకి వెళ్ళిపోయారు. రిజెక్ట్ అయిన వాళ్ళలో ఉప్పల వాళ్ళు చాలా హట్ అయ్యారు, రన్నింగ్ రాజా చాలా హట్ అయ్యారు, దాంతోపాటు ఇంకా డెబామై వీళ్ళని బాగా చూపించారు. మిగతా ఇంకొక 3-4 ఉన్నారు కానీ వాళ్ళని ఫాస్ట్ ఫార్వర్డ్లో వాళ్ళ గురించి ఎక్కువ ఫుటేజ్ ఇవ్వకుండా ఫాస్ట్గా తీసేసి అలా తీసేయటం జరిగింది. ఇది నిన్నటి ఎపిసోడ్. టోటల్గా అయితే కొంచెం బాగుంది, కొంచెం కాంట్రవర్సీ టైప్లో వచ్చింది. ఉప్పల బాలు విషయం అయితే చాలా సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి, అతన్ని బాగా హట్ చేశారు. ఆ మాటలు అని ఉండకూడదు అని అనిపించింది. నువ్వు ట్రాన్స్వా అని అడగటం కానీ, నీ వీడియోల వల్ల సమాజానికి ఉపయోగం ఏంటి అని నవదీప్ అడగటం కానీ, నెక్స్ట్ సీజన్కి ఈసారికి నువ్వు 6 ప్యాక్ చేసుకొని రా అనటం కానీ, నిన్ను పంపించకూడదు, లాస్ట్ సీజన్ బిగ్ బాస్ చూసావా, నిన్ను పంపించడం వల్ల సమాజానికి ఉపయోగం ఏంటి అని ఇలాంటి క్వశ్చన్స్ అడగటం చాలా హట్టింగ్ అనిపించింది. రన్నింగ్ రాజా విషయంలో అయితే అతను పర్ఫార్మెన్స్ అంత బాగాలేదు కాబట్టి ఓకే. ఉప్పల బాలు స్టేజ్ మీదకి ఎంట్రీ అవ్వటం షాక్ అయ్యారా నేను ఉప్పల బాలు అంటూ అతను ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసే పదంతో స్టేజ్ మీదకి ఎంట్రీ అయ్యాడనమాట. ఈరోజు 10కి స్టార్ మాలో ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. చూడండి, వీక్షించండి, మీకు ఎలా అనిపించిందో కూడా మనకి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది బ్రీఫ్గా, మరీ ఎక్కువ సోది లేకుండా సుత్తి లేకుండా ఫాస్ట్గా మెయిన్ పాయింట్స్తో ఈ ఎపిసోడ్ రివ్యూ అయితే మీకు చెప్పడం జరిగింది.